Hi viewers, welcome back to my channel Career Tuner. So today we are going to discuss on the topic progressions. So first progressions lo manaki previous years lo any questions vachayo chuddam okkasari. 2016 POLYCET paper lo 4 questions, 2017 paper lo 4 questions, 18 paper lo kuda 4 questions, 19 paper lo 4 questions, 20 paper lo kuda 4 questions. So every year minimum 4 questions aithe deenni base cheskoni unnadu. So aggregate manaku minimum 4 questions we can get it from progressions. So straight away by looking at some formulas we can easily solve the problems on progressions. So let us discuss on some important concepts of progressions. కొన్ని important concepts మనం discuss చేద్దాం. Okay, now let us discuss some important arithmetic progressions. What is an arithmetic progression? An arithmetic progression is a sequence of numbers in which we get each term by adding a particular number to the previous term except the first term. So let us see an example so that we can get it easier. Suppose if I write 3, 6, 9, 12, 15 and so on. Now you see the first term, if I add plus 3 then I am going to get the second term. If I add plus 3 then I am going to get the third term. If I add plus 3 I am going to get the fourth term. If I add plus 3 I am going to get the next term. Like that, by adding something we are going to get the next terms. So this type of sequence is nothing but what we call arithmetic progressions, in which we are going to add a specific number to the previous number and then we will get the next number. So ila oka number ki కొంచెం డిఫరెన్స్ యాడ్ చేసాం అనుకోండి నెక్స్ట్ నెంబర్ వస్తుంది, మళ్ళీ దీనికి డిఫరెన్స్ యాడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నెంబర్, దీనికి డిఫరెన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్. సో అలా సర్టెన్ డిఫరెన్స్ అంటే సేమ్ డిఫరెన్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చే సీక్వెన్స్ని మనం ఏమంటాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇక్కడ డిఫరెన్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉండాలి, డూ రిమెంబర్. ఓకే, ఈచ్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఈస్ నోన్ యాజ్ అ టర్మ్. సో దీన్ని ఏమంటాం మనం ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. ఈచ్ నెంబర్ని విల్ కాల్ ఇట్ యాజ్ వాట్, ఎ టర్మ్. ఓకే, ద ఫిక్స్డ్ నెంబర్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ టర్మ్ with its preceding term is known as common difference. అంటే ఇక్కడ 6 minus 3, సో దీన్ని మనం ఏమంటాం డిఫరెంట్ టర్మ్, డిఫరెన్స్. దీన్ని కూడా మనం ఏమంటాం డిఫరెన్స్. వీటన్నిటి మధ్య డిఫరెన్స్ కూడా డిఫరెన్స్, వీటన్నిటి మధ్య కూడా మనకు వచ్చిందని మన డిఫరెన్స్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ కామన్ డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ అండ్ ఇట్స్ ప్రీవియస్ టర్మ్. ప్రీవియస్ అంటే దీనికన్నా ముందు వచ్చేదాన్ని మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం ఏమంటాం కామన్ డిఫరెన్స్ అని అంటాం. ఓకే, నౌ ఈ డిఫరెన్స్ మనకి ఎన్ని టైప్స్లో ఉండొచ్చు. ద డిఫరెన్స్ మే బీ పాజిటివ్, the difference may be negative, the difference may be 0. So difference ఇలా 3 కేసెస్లో ఎట్లా ఉన్నాయో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో 20, 30, 40, 50 అని ఉంది. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 10, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 10, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 10. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏంటి, మనకి పాజిటివ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ నెగిటివ్ కేసు చూద్దాం. నెక్స్ట్ 100 to 75 ఎంత తగ్గిందండి 25. మళ్ళీ 75 to 50 ఎంత తగ్గిందండి 25. మళ్ళీ 50 to 75 హౌ మచ్ డిక్రీస్ 25. మళ్ళీ ఎంత తగ్గిందండి 25. ఇక్కడ మనకి ఏంటి డిఫరెన్స్ అనేది డిక్రీస్ అవ్వకుంటూ వస్తుంది. సో డిఫరెన్స్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, లేదా డిఫరెన్స్ అనేది నెగిటివ్గా కూడా ఉండొచ్చు, డిఫరెన్స్ అనేది 0 కూడా ఉండొచ్చు. అదేలాగా చూద్దాం. సపోజ్ 5, 5, 5, 5 అండ్ సో ఆన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, 0. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, 0. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, 0. అంటే ఇక్కడ ఏం లేదండి, ఒక టర్మ్ దాని ముందు టర్మ్లో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేది డిఫరెన్స్. 5 minus 5 0, 5 minus 5 0, 5 minus 5 0. ఇక్కడ అన్ని కేసులలో మనకు డిఫరెన్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో బై దిస్ వీ కెన్ కంక్లూడ్ డిఫరెన్స్ మే బీ పాజిటివ్, డిఫరెన్స్ మే బీ నెగిటివ్, డిఫరెన్స్ మే బీ 0. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో డిఫరెన్స్ ఎలా ఉండొచ్చు అండి, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, లేదా 0 కూడా ఉండొచ్చు. సో ఆల్ దీస్ 3 కేసెస్ ఆర్ అప్లికేబుల్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. నెక్స్ట్ జనరల్ ఫామ్. సో జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ. సో జనరల్ ఫామ్, ఒక ఏపీ జనరల్ ఫామ్లో ఎలా ఉంటుంది సార్, ఇక్కడ మీరు నన్ను అడగొచ్చు, ఇక్కడ సార్ ఇక్కడ -25 ఉంది కదా సార్, సో దీన్ని మనం మరి మీరేమో అడిషన్ అన్నారు. సో ఇక్కడ అడిషన్ ఎట్లా చేస్తామంటే 100 ప్లస్ ఆఫ్ -25 ఏమవుతుందండి, -25 కాబట్టి 75 వచ్చేస్తుంది. మళ్ళీ 75 ప్లస్ ఆఫ్ -25 మళ్ళీ ఏమవుతుంది 50. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి ఎలా ఉన్నా ఆ డిఫరెన్స్ని ఫస్ట్ నెంబర్కి మనం యాడ్ చేస్తే మనకు వచ్చే సెకండ్ నెంబర్. సో ఆ డిఫరెన్స్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ జనరల్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. సో ఏపీలో జనరల్ టర్మ్స్ ఎలా ఉంటాయి జనరల్గా అంటే, ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉందండి, ఈ సీక్వెన్స్లో మనకి నెంబర్స్కి బదులా ఒకవేళ జనరల్గా టర్మ్స్ ఉండేది ఉంటే ఆ టర్మ్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ టర్మ్ మనకి ఏముంటుందండి, ఏ. సో దీన్నే మనం ఏమంటాం ఫస్ట్ టర్మ్ లేదా A1 అని అంటాం. సెకండ్ టర్మ్ దీన్ని మనం ఏమంటామండి A2 అంటాం. అంటే ఫస్ట్ టర్మ్ నుంచి మనకు సెకండ్ టర్మ్ రావాలంటే మనం ఏం చేయాలి, డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
సో నెక్స్ట్ టర్మ్ కావాలంటే మళ్ళీ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. సో ఈ టర్మ్ ఏమవుతుంది మనకి A3. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ డిఫరెన్స్ని యాడ్ చేయాలి, ఇట్ బికమ్స్ A4. అట్లా ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఫస్ట్ టర్మ్ని A1 అంటాం, సెకండ్ని A2, థర్డ్ది A3, A4 అండ్ సో ఆన్ n టర్మ్స్ వరకు చూపెడతాం. ఫస్ట్ టర్మ్ని ఆల్వేస్ మనం ఏమని చూపెడతామండి, A1 ఆర్ A అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ నథింగ్ బట్ A. సో A1ని ఏమనొచ్చు మనం, A అని కూడా అనొచ్చు. ఓకే, కామన్ డిఫరెన్స్ని కూడా మనం షార్ట్ ఫామ్లో ఏమని రాస్తామండి, D అని రాస్తాం. D స్టాండ్స్ ఫర్ వాట్, డిఫరెన్స్. ఓకే ఫైన్. ఓకే, ద nth టర్మ్ ఆఫ్ an AP మనం ఇంతకుముందు వీడియోలో చూసామండి. A1 అంటే ఫస్ట్ టర్మ్ని మనం ఏమంటున్నాం, A అంటున్నాం. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు, A ప్లస్ 1 మైనస్ 1 ఆఫ్ D అని కూడా రాసుకోవచ్చు. 1 minus 1 is nothing but 0. 0 into D is nothing but 0. That is nothing but A only. మళ్ళీ A నే వస్తుంది. A2 is equal to A plus D. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు, A plus 2 minus 1 into D అని కూడా రాయొచ్చు. 2 minus 1 is 1. 1 into D is nothing but D. మళ్ళీ అట్లే A3 ఏమవుతుందండి, A3 is nothing but A plus 2D. ఏం లేదండి, ఫస్ట్ టర్మ్కి డిఫరెన్స్ యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది, సెకండ్ టర్మ్కి మళ్ళీ డిఫరెన్స్ యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వచ్చింది. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు, A plus 3 minus 1 times of D. ఓకే, సో ఇప్పుడు ఇలా మనం nth టర్మ్ ఏమని రాయొచ్చో ఒక్కసారి గమనిద్దాం. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది అనుకోండి, మనం ఏమని రాస్తున్నాం, 1 minus 1, 2 ఉంటే 2 minus 1, 3 ఉంటే 3 minus 1. సో therefore A nth టర్మ్ ఏమవుతుందండి, An is nothing but A plus 3 ఉంటే 3 minus 1, 2 ఉంటే 2 minus 1, అట్లా n ఉందంటే n minus 1 into D. So the nth term of AP is given by An is equal to A plus n minus 1 into D. Okay, this is very important formula. Next, arithmetic series. What is arithmetic series? Series అంటే ఏం లేదండి, sum of the terms of arithmetic sequence. సో ఇప్పుడు ఒక arithmetic sequence ఉంది. Suppose for example 2 plus 4 plus 6 plus 8 plus 10 and so on. ఇది ఒక సీక్వెన్స్ అనుకుందాం. ఇక్కడ మనకు డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2. సో ఇది ఏమైంది, మనకి ఒక అర్థమెటిక్ సీక్వెన్స్ అయింది, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అయింది. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ అన్నీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు అది ఏమవుతుంది, ఇట్ బికమ్స్ అర్థమెటిక్ సిరీస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ టర్మ్ని మనం ఏమనుకుంటున్నాం, సెకండ్ టర్మ్ని A ప్లస్ D, థర్డ్ టర్మ్ A ప్లస్ 2D, ఫోర్త్ టర్మ్ A ప్లస్ D అండ్ సో ఆన్ n టర్మ్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇట్ బికమ్స్ అర్థమెటిక్ సిరీస్. నౌ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ సిరీస్ ఈజ్ గివెన్ బై Sn. Sn అంటే ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n by 2 ఆఫ్ 2A ప్లస్ n minus 1 into D. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ n టర్మ్స్. అంటే ఒక 5 to 6 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 5 to 6 టర్మ్స్. ఇప్పుడు AP అర్థమెటిక్ సిరీస్లో కూడా మనకి ఫైనైట్ AP ఉంటుంది, ఇన్ఫైనైట్ AP ఉంటుంది. ఒకవేళ మనకి ఫైనైట్ AP అంటే ఏంటి, ఫైనైట్ AP అంటే ఏం లేదండి, టర్మ్స్ అన్నీ మనకి లిమిటెడ్గా ఉన్నాయనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ 2 4 6 8 10, ఇక్కడ టర్మ్స్ అన్నీ ఏంటంటే లిమిటెడ్. సో దీన్ని మనం ఏమంటాం, ఫైనైట్ AP అంటాం. దీంట్లో మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. ఓకే, అదే ఇన్ఫినైట్ AP అనుకోండి, 2 4 6 8 10 12 అండ్ సో ఆన్ డాట్ డాట్ డాట్. దీన్ని ఏమంటాం మనం, ఇన్ఫినైట్ AP. ఇన్ఫినైట్ AP అంటే ఈ ప్రోగ్రెషన్లో, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి లాస్ట్ టర్మ్ అనేది తెలియదు. సో ఇన్ఫినైట్ టర్మ్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫినైట్ టర్మ్స్ కాకుండా మనకి ఫైనైట్ టర్మ్స్ ఇస్తే మనకి ఇంకో ఫార్ములా కూడా ఉందండి. Sn ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, n by 2 ఆఫ్ A ప్లస్ L. A అంటే ఫస్ట్ టర్మ్, L అంటే లాస్ట్ టర్మ్. ఆ లాస్ట్ టర్మ్నే మనం ఇక్కడ ఏమని రాస్తున్నాం, A ప్లస్ n minus 1 into D అని రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ అనేది ఏంటి, A nth టర్మ్ అయిపోతుందండి. ఓకే, ఒకవేళ మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినట్టయితే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి, n by 2 ఆఫ్ A ప్లస్ L. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఈజ్ నథింగ్ బట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. వాట్ ఈస్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్? Geometric progression is a sequence of numbers in which we get each term and multiplying or dividing a particular number to the previous term except the first term. Suppose for example 3 తీసుకున్నాను, 3 6 12 24 48 and so on like this. So 3ని నేను ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేశాను, 2తో మల్టిప్లై చేశాను, సో దట్ ఐ గాట్ ద నెక్స్ట్ టర్మ్. మళ్ళీ 6ని కూడా 2తో మల్టిప్లై చేశాను, దెన్ ఐ గాట్ నెక్స్ట్ టర్మ్. మళ్ళీ 12ని కూడా నేను ఇంకో నెంబర్తో మల్టిప్లై, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేశాను, దెన్ ఐ గాట్ నెక్స్ట్ నెంబర్. మళ్ళీ ఐ హ్యావ్ మల్టిప్లైడ్ విత్ ద సేమ్ 2, అగైన్ ఐ గాట్ ద నెక్స్ట్ నెంబర్. అంటే
ఒక పర్టికులర్ నెంబర్తోని ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది సెకండ్ టర్మ్, మళ్ళీ అదే పర్టికులర్ నెంబర్తోని సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే వచ్చేది థర్డ్ టర్మ్. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మీరు చూస్తే 6/3 is nothing but what 2, 12/6 nothing but what 2, మళ్ళీ 24/12 nothing but what 2, 48/24 nothing but 2. అంటే రేషియో is nothing but what A2/A1 లేదా A3/A2 లేదా AN/AN-1. రేషియో అనేది సేమ్ ఉంటుందండి. త్రూ అవుట్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ విల్ హ్యావ్ ద సేమ్ రేషియో రిమైన్స్ కాన్స్టెంట్. సో ప్రీవియస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏది రిమైన్స్ కాన్స్టెంట్, కామన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సేమ్ సిమిలర్లీ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో కామన్ రేషియో అనేది ఉంటుంది. సో ఈ కామన్ రేషియోని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఆర్తోని రిప్రజెంట్ చేస్తాం. సో ద జనరల్ టర్మ్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో టర్మ్స్ ఎలా ఉంటాయండి, ఏని మళ్ళీ కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తే ఏఆర్, మళ్ళీ రేషియోతో మల్టిప్లై చేస్తే AR², మళ్ళీ రేషియోతో మల్టిప్లై చేస్తే AR³ అండ్ సో ఆన్. nth టర్మ్ ఈజ్ గివెన్ బై AR⁻n-1. సో A1 ఫస్ట్ టర్మ్ని ఏమంటామండి, మనం A అంటాం. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం, AR⁻1-1. 1 అంటే ఎంత ఉంది, 0. ఓకే, సో R⁻0 is nothing but 1. సో 1 into A is nothing but A. మళ్ళీ సెకండ్ టర్మ్ ఈజ్ గివెన్ బై AR, దీన్ని ఏమనొచ్చండి, AR⁻2-1. మళ్ళీ థర్డ్ టర్మ్ A3 is nothing but AR² which is nothing but AR⁻3-1. సో అట్లే సిమిలర్గా మనం రాసుకుంటూ వెళ్తే AN ఈజ్ ఈక్వల్, ఇక్కడ 2 ఉందనుకోండి, మనం ఏం రాస్తున్నాం, R⁻2-1. 3 ఉంటే 3-1. అట్లా n ఉందనుకోండి, AR⁻n-1 అని రాస్తాం. సో దిస్ ఈజ్ ద nth టర్మ్ ఆఫ్ GP, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. సో ఇక్కడ వరకు మన కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయండి. బికాస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో మనకి సమ్ ఆఫ్ ద nth టర్మ్ అనేది సిలబస్లో లేదు. సో ఇక్కడ వరకు nth టర్మ్ వరకే ఉంది. సో nth టర్మ్ వరకు మనకు సరిపోతుంది. బేస్డ్ ఆన్ దిస్ వీల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. Okay, so we'll see how we are going to solve the problems based on these concepts. Okay, firstly, nth term of an AP, an is equal to a plus n-1 into d. Okay, sum of n terms of AP is equal to Sn is equal to what, n/2 of 2a plus n-1 into d. ఒకవేళ మనకు ఫైనైట్ API లాస్ట్ టర్మ్ తెలిసే ఉంటే అప్పుడు ఏమని రాస్తాం, Sn is equal to n/2 of a plus l. Next, geometric progressions లో nth term is given by an is equal to AR⁻n-1. Okay, that's it.